కొన్ని జీవితాలు నేను చూశాను. కొంతమంది వాక్యం చాలా శ్రద్ధగా వింటారు, గైకొంటారు, దాన్ని ఆచరణలో పెడతారు, ఫలిస్తారు, దేవునిలో స్థిరంగా ఉంటారు, అనేకులకు దీవెనగా ఉంటారు. కొంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నట్టు కనబడతారు, కానీ దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరు. కొంతకాలం తర్వాత వాళ్ళు నీరు లేని చెట్లుగా, నీరు లేని ఎడార్లుగా వారి జీవితాలు మారిపోయి చివరికి దేవుణ్ణి, ఆత్మీయతను వదిలేసి లోకానుసారులుగా మారిపోయినటువంటి పరిస్థితి చాలామందిలో నేను చూశాను. ప్రభులోనికి మనం అడుగుపెట్టిన తర్వాత, యేసు ప్రభుతో మన జీవితం ప్రారంభించిన తర్వాత దేవుడు మనల్ని పరీక్షించడం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతుంది. బాగా వినండి, కొన్ని మీకు ఉపయోగపడే విషయాలు అందిస్తాను. దేవుడు మనల్ని పరీక్షించేటువంటి ఘట్టాలు ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదట లోకంలో పాపంలో నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించిన తర్వాత కొంతకాలం మనల్ని భక్తిలో, ఆత్మీయతలో ప్రోత్సహించి తర్వాత దేవుడు మనల్ని ఒంటర్లను చేయటం అనేది ఉంటుంది. మరి మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు, కానీ నా ఆత్మీయ జీవితంలో నేను ఎదుర్కొన్నాను. అలాగే కొంతమంది జీవితాల్లో కూడా అది వాళ్ళ అనుభవాలు చెప్పగా నేను విన్నాను. ప్రభు పరిచయం అయిన తర్వాత, ప్రభుతో కొంత ప్రయాణం చేసిన తర్వాత ఊహించని విధంగా దేవుడు మనల్ని ఒంటరిగా చేసే అవకాశం ఉంది. కొన్ని రకాల పరీక్షల గుండా, కొన్ని రకాల శ్రమల గుండా, కొన్ని రకాల సమస్యల గుండా మనల్ని నడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మన విశ్వాసాన్ని అలాగే విశ్వాస్యతను రెండింటినీ పరీక్షించడానికి దేవుడు ఖచ్చితంగా అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. మనందరి విషయంలో జరిగింది. ఆల్రెడీ మీలో చాలామంది దాన్ని ఎదుర్కొని దాటి వచ్చి దేవునిలో నిలబడ్డారు. మీలో కొంతమంది ఇప్పుడిప్పుడే దాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు మనల్ని కొన్నిసార్లు మన ఆత్మీయ లోతులను తెలుసుకోవటానికి, విశ్వాసాన్ని, విశ్వాస్యతను తెలుసుకోవటానికి. విశ్వాసం అంటే తెలుసు, విశ్వాస్యత అంటే ఏంది? విశ్వాస్యత అంటే నమ్మకత్వం. మనం దేవుణ్ణి నమ్మటమే కాదు, దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండగలమో. కొన్ని ఆకర్షణలు మనకు ఎదురైనప్పుడు మనం దేవుణ్ణి వదిలేసి వెళ్తామా, దేవునిలో ఉంటామా అని కొన్ని మన ముందుకు వచ్చేటట్టుగా అనుమతిస్తాడు. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభుతో నడక మొదలైన తర్వాత కొంతకాలం ఆత్మీయుల సహవాసం నాకు దొరికింది. బాగా వినండి, ఆత్మీయుల సహవాసం దొరికింది. అందులో నేను దేవునితో దగ్గరగా ఉండి పరిశుద్ధుల ప్రార్థనాపరుల యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తూ నేను కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి వాళ్ళ మాటల చేత నేను కూడా ప్రోత్సహించబడతా దేవుని కృపలో క్రమంగా ఎదుగుతూ ఉన్నాను. అలా కొన్ని నెలలే నేను ప్రయాణం చేశాను. ఆ తర్వాత నేను ఒంటరిగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ నాకు ఏ ప్రోత్సాహం లేదు. ఆదివారం ఒక చర్చికి వెళ్ళడం, దేవుని ఆరాధించుకోవటం, భక్తికి, వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, సహవాసానికి ప్రోత్సహించే వాళ్ళు నాకు దూరం అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా నడక నేర్చుకున్న వాడికి నడవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్టు అన్నట్టు. ఇంకప్పుడు నా నడక ఆగిపోయే ప్రమాదంలో పడింది. ఎప్పుడైతే నా నడక ప్రశ్నార్థకమైందో అలాంటి టైంలోనే మళ్ళా నన్ను లోకాసులు చుట్టుముట్టాయి. పరిశుద్ధుల స్నేహం ఎప్పుడైతే నాకు దూరమైందో లోకస్తుల స్నేహం నాకు దగ్గరైంది. లోక ఆకర్షణ నన్ను సమీపించినాయి. ఒక దశలో నేను అనుకున్నాను, ఖచ్చితంగా నేను వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది అని కొంచెం భయం కూడా వేసింది నాకు. నిజదేవుడిని తెలుసుకున్నాను, ఆయనతో నడుచుకున్నాను, ఆయన కదలికలు కొన్ని చూశాను. కానీ ఇప్పుడు నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఒంటరిగాడిని అయ్యాను. వీలైనంత వరకు నా భక్తిని, ఆత్మీయతను దిగజార్చే వాళ్ళే నా చుట్టూ ఉన్నారు, కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని ఆలోచనలో పడ్డాను. కొంతకాలం అలా ఒంటరిని చేసి మళ్ళీ నేను బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉందని ఆయనకు అర్థమైనప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి మళ్ళీ నన్ను డైవర్ట్ చేశాడు, ఆయన వైపు తిప్పుకున్నాడు. తిప్పుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా వదిలిపెట్టలా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు చెప్పాను. 3వది ఏంటంటే ఒత్తిళ్ళు. 1 ఒంటరిని చేశాడు. 2వది విడిచిపెట్టినటువంటి లోకాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ నా చుట్టూ మూగేటట్టు అనుమతించాడు. 3వది ఒత్తిళ్ళు, ప్రతికూలతలు, శ్రమానుభవాలు నా జీవితంలోకి అనుమతించాడు. ఈ 3 నేను ఎదుర్కొని నా విశ్వాసము అలాగే నా విశ్వాస్యత 2 దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అంటే దేవుని యందు నాకున్న ప్రారంభపు విశ్వాసం బలహీనపడే ప్రమాదంలో వచ్చింది. ఆ ప్రమాదం వచ్చింది, అందులో పడే పరిస్థితి వచ్చింది. 2వది దేవునికి నేను నమ్మకంగా ఉండనేమో, నేను దేవుడిని విడిచిపెడతానేమో అనేటటువంటి శోధన కూడా ఎదురైంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమంది అలాగా ఇప్పటికే జారిపడి లేచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ టైప్ ఆఫ్ శోధనలు, అలాంటి వాటిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీలో కొంతమంది ఉన్నారు. అందరికి ఉపయోగపడిద్దని ఈ విషయం చెప్పాను నేను. అయితే సీమోను పేతురు నీళ్ళలో మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించని కేకలేస్తే యేసయ్య వచ్చి చేయందించి మళ్ళీ లేపినట్టు, నేను బలహీన పడుతున్న వేళలో నేను దేవుడిని అదే వేడుకున్నాను. నేనేదో తేడా పడేటట్టున్నాను ప్రభువా, నేను జారిపోయేటట్టున్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను చేపట్టయ్యా అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను మళ్ళీ పట్టుకున్నాడు. పట్టుకొని నిలబెట్టాడు. నాడు పేతురు అన్నట్టు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నట్టు, ఎందుకురా సందేహపడ్డా, నిన్ను విడవను, విశ్వాసం గలవాడవై ఉండు, విశ్వాస్యత గలవాడవై ఉండు, నువ్వు ఒంటరివిగా ఎప్పుడు నేను నీతో ఉన్నానని నన్ను ధైర్యపరిచి నాటి నుంచి నేటి వరకు ఆయన మహాకృపతో నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు యవనస్తురాళ్ళు చాలా ఆసక్తితో భక్తి జీవితం మొదలుపెట్టి కొంతకాలం తర్వాత ఏ లోకస్తుల స్నేహంలోనో పడిపోయి వాళ్ళు చేసే చేష్టలు వీళ్ళు కూడా చేసి, వాళ్ళు చిక్కుకున్న ఉచ్చుల్లో వీళ్ళు కూడా చిక్కుకొని, వలలో చిక్కుకున్న పక్షిలాగా ఇటు దేవునితో నడవలేక, అటు లోకాన్ని విడవలేక అంటే లోకంతో శత్రుత్వం పెట్టుకుంటేనే దేవునితో స్నేహం. ఓకే, లోకంతో స్నేహం అంటే దేవునితో వైరం. మరి దేవునితో స్నేహం అంటే లోకాన్ని వదలాలి. అది ఎట్లా ఉంటుంది? ఆకర్షణ, లోకాసులు ఎలా ఉంటాయి? చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి అనుభవిస్తున్నంతసేపు మధురంగా ఉంటాయి, కానీ ఆ పర్యవసానం పొందేటప్పుడు, దాని వికృత రూపం చూసేటప్పుడు తట్టుకోలేరు. చాలామంది జీవితాలు అలా చూశాను నేను. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి, దేవునితో సహవాసం నిర్లక్ష్యం చేసి లోక స్నేహాల్లో పడిపోయారు. ఇప్పుడు యవనస్తురాళ్ళు బాగా సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భక్తి గల పిల్లలు కూడా పాడైపోయే దినాల్లో మనం ఉన్నాం. యవనస్తురాళ్ళ కోసం చెప్తున్నాను నేను. భక్తి గల పిల్లలు కూడా పాడైపోయే ప్రమాదంలో ఉన్నాం. అందుకే ఎవరికోళ్ళు బుద్ధి చెప్పుకునేటట్టు, ఎవరికోళ్ళు దేవునితో కనెక్ట్ చేసుకునేటట్టుగా తమ్మును తాము సిద్ధపరచుకునే వాళ్ళు మాత్రమే ఈ దినాల్లో భక్తిలో నిలబడగలుగుతారు. ఇతరుల మీద ఆధారపడి భక్తి సాధన చేసేవాళ్ళు, వాళ్ళు దూరం అయితే వీళ్ళు బలహీనపడిపోతారు. కొంతమంది అయితే అలాంటి ఆత్మీయుల స్నేహం ఉండి కూడా బలహీనపడ్డోళ్ళు ఉన్నారు. నేను ముందే చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టి దేవునికి దగ్గరైనప్పుడు దేవుడు నీ ముందుకు కొన్ని ఆకర్షణీయమైనవి తెస్తాడు, అనుమతిస్తాడు. నువ్వు ఏసై వైపు చూసే వ్యక్తి, ఏసై వైపు చూస్తున్నావు, అటు తిరిగి ఇటు నీ ముందు వచ్చి ఇవి కదులుతున్నప్పుడు నువ్వు ఇటు తిరిగి మళ్ళీ ఇటు కనెక్ట్ అవుతావా? లేకపోతే ఇవి నీ ముందు అట్లా నాట్యం ఆడుతున్నా సరే నువ్వు ఆయనకే విశ్వాస్యత కలిగి ఉంటావో ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? ఏమేం పరీక్షిస్తాడు అన్నాను? విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, విశ్వాస్యతను కూడా. ఈ 2 ముఖ్యమైన విశ్వాసం, విశ్వాస్యత అంటే దేవుని నమ్మటం, దేవునికి నమ్మకంగా ఉంటాం. ఓ యవనుడా, ఓ యవనురాలా, ఒకవేళ ఎలాంటి ఆకర్షణ నీ ముందు నాట్యం ఆడినా నువ్వు వాటిని నిర్లక్ష్యపరిచి యేసు ప్రభువును హత్తుకుంటే ఆ తర్వాత నువ్వు ఒక నక్షత్రమై ప్రకాశిస్తావు. ఆ తర్వాత నువ్వు ఒక నక్షత్రమే అవుతావు. ఇంకా రెండోది ఇంకా నక్షత్రం అవుతావు, ఒక ప్రకాశిస్తావు.
నిన్ను ఆ విధంగా చేయడానికి ముందు దేవుడు పరీక్షించటం అనేది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. మోషేని దేవుడు అన్నాడు, అహరోను మిర్యాములకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేని గూర్చి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడో ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం నుండి చదువు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. గమనించాలి, ఇది అహరోను మిర్యాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుంచి చదవండి. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట వినెను? అహరోను మిర్యాములు అన్నారు, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందున మోషే విషయంలో వాళ్ళు అభ్యంతరపడి, దేవుడు మోషే చేతనే పలికించనా, మా చేతనో పలికించలేదా? దేవుడు మా చేత కూడా పలికించాడు, మేము కూడా ప్రవక్తినే అని అహరోను మిర్యాములు అంటే మోషే అన్న అక్క అతిశయపడ్డారు. అలా పడినప్పుడు యెహోవా ఆ మాట వినెను. వీళ్ళన్న మాట, ప్రజలతో వీళ్ళు అంటున్న మాట దేవుడు విని ఓర్వలేకపోయాడు. ఏమనుకున్నాడో తెలుసా? 3వ వచనంలో మోషే మిక్కిలి సాత్వికుడు. చూడండి, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. అది వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల మేమేం తక్కువ కాదు, మోషేనే ప్రవక్త కాదు, మేము కూడా ప్రవక్తలమే అన్నారు కదా. మీరు మోషే ఈక్వలేనా? మీరు మోషే ఒకటేనా? కాదు. ఒకవేళ మీలో ప్రవక్త అని ఎవరన్నా ఉంటే నేను దర్శనమిచ్చి గూఢభావంతో మర్మయుక్తంగా మార్మికంగా నేను మాట్లాడతాను. కానీ మోషే అట్టివాడు కాడు, మా ఇల్లంతట్లో నమ్మకమైన మనుషుడు. చూడండి ఆ మాట. నా సేవకుడైన మోషే అట్టివాడు. ఏమి సాక్ష్యం అండి నాయన, స్తోత్రమయ్యా. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఏం సాక్ష్యం ఇచ్చాడండి. అహరోను మిర్యాములు మోషేనా ప్రవక్త మేం కాదా అని అతిశయపడ్డారు కదా. దేవుడు అంటాడు అతడు నమ్మకమైన మనుషుడు అన్నాడు. అంటే వీళ్ళు నమ్మకస్తులు కాదా? మోషేనే నమ్మకస్తుడా? అతడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అంటే వీళ్ళకి సాత్వికం లేదా? లేదు. అండ్ నమ్మకత్వం కూడా లేదు. కాస్త కూస్తూ నిలబడ్డారంటే అది మోషే వల్లనే అని ఎలా చెప్పొచ్చు అంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో వాళ్ళని ఉంచి సినాయి పర్వతం ఎక్కాడు. దేవుని యొద్ద నుండి 10 ఆజ్ఞల పలకలు తీసుకొని రావటానికి మోషే 40 రోజులు కొండ ఎక్కాడు. అట్లా వెళ్ళేటప్పుడు మోషే తనతో పాటు నూను కుమారుడైన యెహోషువను తీసుకొని వెళ్ళాడు. ఉన్న జనాభా మొత్తాన్ని అహరోను చేతికి అప్పగించి, ఒక్క 40 దినాలు నేను దేవునితో గడిపొస్తాను, ఆయన రమ్మన్నాడు నన్ను కొండ మీదకి, నేను పర్వతం మీద ఉంటా, దేవునితో ఉంటా, ఈ 40 రోజులు వీళ్ళు చెదిరిపోకుండా వీళ్ళని జాగ్రత్తగా ఖాయమని పని అప్పచెప్తే మోషే దిగొచ్చేసరికి మొత్తాన్ని విగ్రహారాధన వైపు తిప్పాడు. తెలుసు మీకు. వాళ్ళంతా అహరోన్ దగ్గరకు వచ్చి, ఈ మోషే అనేవాడు ఎటుపోయాడో మాకు తెలియదు, కాబట్టి మా ముందర నడుచుటకు ఒక దూడను మా కోసం చెయ్యి,
ఏదో ఒక ఆధారం లేకుండా అయితే వెళ్ళలేము. పెద్దోళ్ళు లేకపోతే దున్నపోతు తల పెట్టమన్నారు, మాకు ఒక ఎద్దు తల చేసి అన్నట్టుగా వీళ్ళు ఒక దూడ బొమ్మను చేయమని అడిగారు. అప్పుడు ఆయన, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని రండి అని చెప్పి ఆ బంగారం అంతటితో ఆ బంగారం అంతటిని కూడా కరిగించి పోగరుతో దానికి ఒక రూపం ఏర్పరిచాడు, ఎద్దు రూపం ఏర్పరిచి వాళ్ళు కోరినట్టుగా వాళ్ళకి యుద్ధం చేసి ముద్దుగా అప్పచెప్పాడు మన అహరోను గారు. అంతేకాదు, ఆ ఎద్దుకో పేరు కూడా పెట్టాడు ఆ దూడ రూపానికి, యెహోవా. దూడ రూపం చేసి ఏమన్నాడో తెలుసా? రేపు యెహోవాకు పండుగ జరుగును అన్నాడు. ఎంత దారుణమైన విషయం! ఎప్పుడన్నా చూసారా వచనం? మీరు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32వ అధ్యాయానికి పదండి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 32వ అధ్యాయము 5వ వచనం. చదువు నాన్న. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. ఆ ఒక్క 5వ వచనం చదివితే ఎట్లా నాన్న? దూడ అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. పైకి చదువు 2వ వచనం నుంచి. అక్కడ నుంచి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని, అక్కడ నుంచి చాలు, 4 నుంచి సరిపోయింది. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. ఎవరు చేశారు? అహరోనే చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అంటే ఎవరు? ఆ దూడ ఎవరు? యెహోవా. మరంతే, వాళ్ళని ఆయనే రప్పించింది. అంటే ఆయనకు ఒక రూపాన్ని ఏర్పరిచారు, దాని రూపం దూడ రూపం. వీళ్ళు ఏం చేయాలి? అయిపోలా. తర్వాత చదువు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. చేసిన రూపమేమో దూడ రూపం. పండగ ఎవరికి? ఈయనేమో యెహోవా అన్నాడు, వాళ్ళేమన్నారు? ఐగుప్తు నుంచి నిన్ను రప్పించిన దేవుడు అన్నారు. అటు ప్రజలు, ఇటు అహరోను ఇద్దరు కలిసి ఈ దూడను ఏం చేశారు? యెహోవా దేవుడు. సరిపోయిందా? ఇదే నమ్మకత్వం, ఇదే నాయకత్వం, ఇదేనా? మనం చదివిన వాక్య భాగంలో నుండి దేవుడు మనందరినీ దర్శించి మాట్లాడును గాక. సాతాను శోధనలు లయపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మధురస్వరం వినిపించును గాక. నూతన ప్రత్యక్షతలు మనకు తండ్రి అనుగ్రహించుగాక. యేసు నామములో తండ్రి, ఆమేన్. రైట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, దూడెవరు? ఇదా నమ్మకత్వం? మేము ప్రవక్తలమే అన్నారే, మరి దేవుడికి అన్నీ తెలుసు. ఎవరి నాణ్యత ఏంటో, ఎవరి నిజాయితీ ఏంటో, ఎవరి సమర్పణ ఏంటో, ఎవరి త్యాగం ఏంటో, ఎవరి ప్రతిష్ట ఏంటో, ఎవరి దారిలో ఉన్నారో, ఆకర్షణలో అవకాశాలు వస్తే ఎవరు ఈజీగా దారి తప్పిపోతారో ఆయనకు తెలుసు. ఆయనకి. అహరోన్ అబ్జర్వ్ చేశాడు, మోషేని అబ్జర్వ్ చేశాడు. అహరోన్ ఎక్కడ, మోషే ఎక్కడ? వయసులోనే అహరోను పెద్దోడు, కానీ ఆత్మీయ విలువల్లో, నైతిక విలువల్లోకి వచ్చేటప్పటికి మోషేకి అహరోను సాటి రాడు. పేరుకు అన్నే, కానీ దేవుడు అహరోన్ని, మోషేని ఇద్దరిని కలిపి పరిచర్యకి పంపించేటప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ అన్నయ్యన అహరోను లేడా? అహరోను నీకు సేవకుడుగా ఉంటాడు, ప్రవక్తగా ఉంటాడు, నువ్వు ఆయనకి దేవుడుగా, ప్రభువుగా ఉంటావు అని చెప్పాడు మోషేతో. అంటే మోషేకి అంత స్థాయినిచ్చాడు చిన్నోడైనా. కారణం, మోషేలో ఉన్న నమ్మకత్వం అహరోన్లో లేదు. మోషేలో ఉన్న నాయకత్వపు క్వాలిటీస్ అహరోన్లో లేవు. ఏమంటే, చిన్నదానికే లాలూచి పడిపోయి, చిన్నదానికే రాజీ పడిపోయి, చిన్నదానికే బలహీన పడిపోయేటువంటి వ్యక్తులు ఎవరో దేవుడికి తెలుసు. పెద్ద పెద్ద వాటికి కూడా ఒక పట్టాన లొంగకుండా మొరాయించే మొండి మనుషులు ఎవరో కూడా నా తండ్రికి తెలుసు. వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టే, వాళ్ళ విశ్వాస్యతను బట్టే దేవుడు వాళ్ళకి బాధ్యతలను అప్పచెప్తాడు, పనుల్ని కల్పిస్తాడు.
ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2, ఒకటికి 1 ఇచ్చాడు. అదేంది, యజమానుడు ఇచ్చేటప్పుడు అందరికీ సమంగా ఇవ్వాలి కదా. కానీ పైన అంటాడు, ఎవని సామర్థ్యము కొలది వానికి ఇచ్చెను అని. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఆ 1 కూడా ఇయ్యకపోతే వాడేమంటాడు, కనీసం 1 ఇచ్చావా, నేను ఏదన్నా సంపాదించడానికి, నాకేమి ఇయ్యకుండా నా నుంచి ఏమి ఆశిస్తావయ్యా అని అంటాడు కదా. అందుకని 1 ఇచ్చాడు. 5 ఉన్నోడు 5 సంపాదించి 10 ఇచ్చాడు. 10 పట్టణాల మీద ఏలికవై ఉండు అన్నాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీకు విస్తారంగా ఇస్తాను అన్నాడు. 2 ఇచ్చినోడు 2కి 2 4 చేశాడు కనుక ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు అనేకమైన వాటి మీద ఉండన్నాడు. ఫస్ట్ ఓడితో ఏ మాట అన్నాడో రెండో ఓడితో అదే మాట అన్నాడు. ఇచ్చిందేమో ఫస్ట్ 5, ఫస్ట్ ఓడికి, రెండో వాడికి 2. 5 5కి 5 10 ఇచ్చాడు. 10 ఇచ్చావని నువ్వు చాలా ఎక్కువ మీద ఉండల్లా, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని అన్నాడు. ఎందుకు? ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి. అలాగే రెండో వాడితో ఏమన్నాడు? 2కు 2 4 ఇస్తే ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బడా నమ్మకమైన మంచి దాసుడు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని అన్నాడా? 2. మూడో వాడు ఏమన్నాడు? నువ్వు చల్లని చోట పంట కూర్చువాడవు, విత్తని చోట కోయువాడు ఆయన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నువ్వు ఇచ్చిన రూపాయి దాచిపెట్టి ఇదిగో మళ్ళీ తీసుకొచ్చి నేను నీకు అదేనారాన్ని లేదా ఆ తలాంతుని నీకు ఇస్తున్నాను అని అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. అలాంటి కఠినుడు అని ఎరిగినప్పుడు అసలు ఎందుకు తీసుకున్నావు? ముందే తెలుసు కదా నీకు. తెలిసినప్పుడు అప్పుడే చెప్పేది ఉండే, నాకు వద్దు సార్. ఆయన విత్తన చోట పంట కురుస్తాడా? అసలు విత్తకుండానే నీ నుంచి ఆశించాడా? అంటే ఏంటి, నువ్వేమి ఇవ్వవు కానీ ఇవ్వకుండా పొందాలని చూస్తావు నువ్వు అన్నాడు వీడు. చల్లని చోట పంట కూరుస్తావు, విత్తన చోట సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తావు. అంటే అరే విత్తకుండా లేను కదరా, నీకు కూడా ఇచ్చా కదా, ఇచ్చావు. వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు. అరే 1 ఇస్తేనే నువ్వు దాన్ని ఏం చేయలేదు, 5 ఇస్తే ఏం చేస్తావురా? నీకంత సీన్ లేదనే నువ్వు నంబర్ 1 సోంబేరిగాడివని, సోమరివాడివని, నువ్వు పనికి మళ్ళీ ఎదవనే నీకు 1 ఇచ్చా. ఆ 1కి నువ్వేం చేయకపోగా మళ్ళీ నన్ను నేరస్తుడిని చేస్తాను, నేను ఏం తీసుకొని అన్నావురా నిన్ను దరిద్రుడా అని ఏమన్నాడో తెలుసా? వాని యొద్ద నుండి అది లాగివేసి 10 ఉన్న వాడికి ఇవ్వమన్నాడు. అక్కడ ఒక మాట అంటాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని యొద్ద ఉండనది కూడా తీసివేయబడును అన్నాడు. కొంచెంలో మన బుద్ధిని చూస్తాడు తమ్ముడు దేవుడు. సేవకులు కూడా వినండి నాన్న, బాగా ఉపయోగపడిద్దే. మన బుద్ధి లోబి బుద్ధ, కక్కుర్తి బుద్ధ, ప్రలోభించే బుద్ధ, యథార్థమైన బుద్ధ, మెతక బుద్ధ చూస్తాడు. ఆయన కళ్ళు, మన కళ్ళు ఇచ్చినోడు ఆయన, మామూలోడు కాదు ఆయన. మన బుద్ధుల్లోని వంకర లేదా నిజాయితీ కనిపెడతాడు ఆయన. పరీక్ష ఉంటుందండి. స్తోత్రం చెప్పండి, 2 చేతులు చెప్పండి. అహరోను టెస్ట్ చేశాడు, మోషేని టెస్ట్ చేశాడు, మిరియాం అక్కను కూడా టెస్ట్ చేశాడు. అహరోను పోగరుతో రూపం చేస్తున్నప్పుడు ఈ ప్రవక్తిని ఏమనాలా? తంబురు తీసుకుని పోయి బాధాలి అహరోన్ని. బాధాలా లేదా? దరిద్రుడా, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు చెప్పటం ఏంది, నువ్వు చేయటం ఏంది? నువ్వు కాపరివా లేకపోతే గొర్రెవా? నువ్వు కాపరివా గొర్రెవా? కాపరి గొర్రెలను కంట్రోల్ చేయాలి, గొర్రెల్ని కాయాలి, గొర్రెలు ఎలా నడవాలో నేర్పాలి. గొర్రెలు చెప్తే నువ్వు వినేదేంది? అసలు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించిందా ఈ మనిషి? దేవుడు మోషే చేతనే పలికించనా, మా చేతను పలికించలేదా? మేము కూడా ప్రవక్తలమే అని మీరు అన్నారు కదా అని దేవుడు పాయింట్అవుట్ చేశాడు. మీరు ప్రవక్తలా? మీలో ప్రవక్త ఉండిన ఎడల నేను ఇలా మాట్లాడుతున్నా. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, నా సేవకుడు మోషేకి ఇచ్చిన హోదా వేరు. ఎందుకో తెలుసా? అహరోన్నేమో ఒకసారే పరీక్షించాడు, నా ఎరుకలో మోషేని అనేక సార్లు పరీక్షించాడు. అనేక సార్లు. మోషే బ్రతుకంతా పరీక్షలే పాపం. వరుసగా
పాస్ అవుతా వచ్చాడు, వరుసగా జయం పొందుతా వచ్చాడు. ఇశ్రాయేలు బానిస పిల్లలలో ఒక బానిస పిల్లలాగా ఐగుప్తులో మోషేని పెరగనివ్వాల. 3 నుంచి 5 నెలల పసికందుగా ఉన్నప్పుడే ఐగుప్తు రాజకుమార్తె అయిన ఫరో కుమార్తె చేతుల్లోకి ఆ బిడ్డ వెళ్ళేటట్టు చేసి, ఇశ్రాయేలు సర్వ సమాజం మట్టి బీసుకుంటా బానిసలుగా బతుకుతుంటే మోషేని మాత్రం ఐగుప్తు రాజు అంతఃపురంలో పెరిగేటట్టు చేశాడు. మట్టి తొక్కటం, పని చేయటం ఇది తెలియదు మోషేకి. మోషేకి తెలిసిన విద్యలు వేరు. ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యుడై ఫరో రాజ కుమార్తె కుమారుడు గా ఎదిగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫరోకి కుమారులు ఉన్నట్లు లేదు, ఫరో కుమార్తె. అంటే కొడుకులు లేనప్పుడు తండ్రి చనిపోతే కూతురు రాణి అవుతుంది, కొడుకు రాజు అవుతాడు. మోషేకి ఆ విధమైన ఛాన్స్ ఉండింది. ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని హెబ్రీ పత్రిక 11లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ టెస్ట్ ఏంటంటే ఈ అల్పకాల పాపభోగములను అనుభవించడానికి ఆరాట పడతాడా, లేకపోతే అక్షయమైన దానికోసం, నేనిచ్చే ఆశీర్వాదం కోసం తెగిస్తాడా చూద్దాం అని టెస్టింగ్లో పెడితే ఐగుప్తు సింహాసనాన్ని ఒక్క తన్ని వచ్చి మట్టి బిసకటం మొదలుపెట్టాడు. ఎవడన్నా వదిలిపెడతాడు ఆ హోదాన్ని? ఎంత స్వజనులు కష్టాలు పడుతున్నా వానికి అంత ఆఫర్ వచ్చిందంటే ఏమనుకుంటాడండి? ఈ అవకాశాన్ని పోనీయకూడదు, నేను సింహాసనం ఎక్కి మా వాళ్ళకి సాయం చేద్దాం అనుకోవచ్చు, సింహాసనం ఎక్కి మా వాళ్ళని బానిస బంధకాల్లోంచి విడిపించవచ్చు అనుకోవచ్చు, లేదా సింహాసనం మీద వెలగబెట్టి రాజ్యాన్ని లోకభోగాలు అనుభవించి నాకు ఇది దేవుడిచ్చిన అదృష్టం, మా వాళ్ళకున్న దరిద్రం అది, అందుకే ఆ దరిద్రాన్ని బట్టి వాళ్ళ కర్మ అలా మోసుకుంటున్నారు, నన్నైతే దేవుడు ప్రేమించి నాకు ఈ హోదాని ఇచ్చాడని ఎంజాయ్ చేయొచ్చు. ఈ 3 జైలా. ఆ మాట అక్కడ ఉంది హెబ్రీ పత్రికలో. నాకేం తెలుసు? చూడు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అంట, 24 అంట. చూడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. అబ్బా, కళ్ళ ముందేమో మంచి సువర్ణ అవకాశం, కళ్ళ ముందు మంచి సువర్ణ అవకాశం, ఒక పక్కేమో కఠినమైన శ్రమ. దేవుడు నిలబడ్డకెళ్ళేమో కఠినమైన శ్రమ ఉంది, సాతాను లోకం నిలబడ్డకెళ్ళేమో భోగాలు ఉన్నాయి. మధ్యలో మోషేని పెట్టాడు. ఇది పరీక్ష కాదా? దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష, విశ్వాస్యతకు పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవునికి నమ్మకంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి దేవుని ప్రజలతో శ్రమను అనుభవించి మట్టి తొక్కటానికి దిగొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పాసా ఫెయిలా? దేన్ని వదిలేశాడు? అల్పకాల లోక పాప భోగాలు నాకొద్దు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే
చూచున్నాను. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీ దరినే చేరెదను. నేను నీ దరినే చేరెదను. ప్రైజ్ ద లార్డ్. తనేంటో తనకు తెలుసు. కళ్ళ ముందు కనబడుతున్న ఆకర్షణీయ ప్రపంచాన్ని బాముకుందామని ఎగబడలా. ఈరోజు కొంతమందిని ఎంత చెప్పినా ఆగట్లా. అమ్మా అది మాయ, అది మోసం, అది అలా కనబడిద్దమ్మా, తర్వాత నువ్వు ఆ చేదును మింగలేవురా, వద్దమ్మా వద్దయ్యా అని మనం ఎంత చెప్పినా వీళ్ళు ఆ ఎండమావిని, ఆ అల్పకాల పాపభోగాన్ని బాముకుందాం అని ఎగబడుతున్నారు కొంతమంది. దేవుణ్ణి ఎదిగినోళ్లే, ఆత్మీయంగా దేవునిలో ప్రయాణాన్ని మొదలుపెట్టినోళ్లే కొద్దిపాటి పరీక్షకి బుద్ధి బయటేసుకుని భ్రష్టులైపోయిన వాళ్ళు కొంతమంది, భ్రష్టు పడుతున్నోళ్ళు కొంతమంది, పట్టబోతున్నోళ్ళు కొంతమంది. కానీ పక్క నీ ముందుకు మాత్రం వాటిని తెచ్చేది ఖాయం. విశ్వాస్యతను పరీక్షిస్తాడు ఆయన. దేవుణ్ణి నేను అడిగిన చేస్తాడా చేయడా, ఇస్తాడా ఈడని అప్పుడప్పుడు నువ్వు టెస్టులు చేస్తావు చూడు, దేవుడు కూడా చేస్తాడు. నీ బుద్ధి ఏందో తెలుసుకుందామని. ఎవరన్నా పోగొట్టుకుంటారు ఆఫరు. ఇక్కడ రెండు బయటపడ్డాయి వినండి. మోషేలో విశ్వాస్యత, విశ్వాసం. దేవుణ్ణి విశ్వసించాడు. నాకు ఐగుప్తు ఇచ్చేది అల్పకాల భోగమే, కానీ నా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రజల కోసం నన్ను నేను తగ్గించుకొని దీన్ని వదలగలిగితే దేవుడు నాకు ఇచ్చేది అక్షయ కిరీటం, శాశ్వత బహుమానం. నిజమే. ఒకవేళ మోషే ఐగుప్తు సింహాసనానికి అకృతిపడి తన సుఖం తను చూసుకొని అక్కడే ఆగిపోతే అతడెవడో మనకు తెలిసేది కాదు. కానీ అది వదిలేసుకొని దేవుని ప్రజల కోసం శ్రమ పట్టడానికి తను తగ్గించుకొని శ్రమని కోరుకున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండాలనుకున్నాడు. దేవుని నమ్మాడు. ఈ మూడింట మోషే క్వాలిఫై అయినందున మోషే ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల వాడు. అది 1500, ఇది 2000. 3500 సంవత్సరాల క్రితపు మోషేని గురించి రెగ్యులర్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాం. అంత పొదుపుగా ఏం కొట్టొద్దు, కొడితే గట్టి కొట్టాల, లేకపోతే చెప్పే మాట వినాలి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? రైట్. పాయింట్ మీకు స్ట్రైక్ అయినప్పుడు మీరు స్పందిస్తారు, నాకు కూడా ఆనందం. కానీ రాజీ పడద్దు. ఓకే? మనిషిని కొట్టినా చప్పట్లు కొట్టినా మళ్ళీ లేవకుండా కొట్టాలన్నట్టు. ఎక్కడొచ్చాగాం? ఏమో ఆ ఒక్క చోటే కాదు నాన్న, చాలా చోట్ల మోషేని దేవుడు పరీక్షించాడు. ఎందుకంటే మోషేకి దేవుడు శాశ్వత ఘనతనివ్వాలనుకున్నాడు, ఇహమందును పరమందును కూడా. అందుకు తగ్గ రేంజ్లో మోషేని ఎక్స్రే చేశాడు దేవుడు, ఎక్స్రే చేశాడు. అందులో మొట్టమొదటిది డబ్బు దగ్గర పరీక్షించాడు. ఎక్కడ? డబ్బు దగ్గర, శరీర భోగవాంఛల దగ్గర పరీక్షించాడు. ఫస్ట్ క్లాస్ వచ్చాడు మోషే. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని, ఏంటండి, మంచోడు బుద్ధి మాంసం దగ్గర బయటపడిద్దని కొంతమంది మనస్తత్వం. విశ్వాసులైనా సేవకులైనా దైవజనం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు సేవకులు సంఘానికి బోధిస్తారు, దేవుడు మీకు ఇచ్చిన దానిలోంచి మీరు త్యాగం చేయండి, మీ వెండైనా బంగారమైనా మీకు ఏదన్నా ఉన్నా దేవుని కోసం ఇవ్వండి, మీ డబ్బు ఇవ్వండి, మీ అది ఇవ్వండి, మీ ఇది ఇవ్వండి, త్యాగం చేయాలి మనం, అప్పుడే దేవుడు ఇస్తాడు, అది ఇదని దంచుతారు. ఊహదంపుడు మామూలుగా దంచరు. ఓకే, దంచండి, తప్పులేదు. నిజంగా బిడ్డలను అలా ప్రిపేర్ చేయాల్సిందే. నేనంటాను, అవసరమైతే నీ కలిగినవి అమ్మి బేదలకు ఇవ్వాలి, సేవలో వాడాలన్నావు కదా, పాస్టర్ గారు నీకున్నది అమ్మావా? పాస్టర్ గారు నీకున్నది ఏది అమ్మావు? నిజం మాట్లాడదాం. విశ్వాసులకు బాగా రోట్లో
పొట్టేసి దంచినట్టు దంచి ఊకదంపుడు ప్రసంగాలు ఎర్రగొట్టి నలగొట్టి తెగ చెబుతున్నావు కదా. ఏదమ్మావు నువ్వు? అసలు బలిపీఠం మీద ఏం పెట్టావు నువ్వు? నీ త్యాగం ఏనాడన్నా నీ సంఘం చూశారా? నేను చెప్పనా? ఆ బుద్ధి బయటేసుకున్న దైవజనులు అక్కడే కూర్చున్నారు. యథార్థంగా తమకున్న దాన్ని బలిపీఠం మీద పెట్టిన వాళ్ళు సూపర్గా ముందుకెళ్ళారు. పక్కా జనాలకి ప్రసంగం చేయటమే కానీ నీకు దేవుడిచ్చిన దాన్ని బలిపీఠం మీద పెట్టడం ఎర్రగని నువ్వు వేషధారివి, కపటపు నడత నువ్వు నడుస్తున్నావు. ప్రజలనేమో తీసుకురండి, మీ కలిగిన దాన్ని తీసుకురండి, మీ కలిగిన వాటిని దేవుని సన్నిధికి తీసుకురండి. వెండిని ప్రేమిస్తున్నావు, బంగారాన్ని ప్రేమిస్తున్నావు, ఆస్తిని ప్రేమిస్తున్నావు, డబ్బును ప్రేమిస్తున్నావు. ఏం చేశావు నువ్వు దేవుని కోసమని దంచి 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 బోధిస్తున్న దైవజనుడా, నీ భార్య బంగారాన్ని అమ్మావా? లోకుల బంగారం తెచ్చావు హుండీలోను, నీ భార్య బంగారం ఏమో ఇంట్లో బీరువాలో. లోకుల బంగారం ఏమో హుండీలో, నీ వాళ్ళ బంగారం ఏమో భద్రంగా. లోకులేమో ఇళ్ళు అమ్మాలి, ఆస్తులు అమ్మి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. నువ్వు మాత్రం నీకు ఇచ్చినవి మాత్రం అమ్మవు. నువ్వు అవి నీకోసమే భద్రం చేసుకుంటావు. ఎక్కడన్నాయన్నా ఇది నిజాయితీ? ఇది లోబీ బుద్ధి కాదా? ఇది వేషధారణ కాదా? మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయ్యావరా బాబు, ఇంకేం చేస్తావురా నీ పిండాకోడు సేవ అనాలనిపించింది నాకు. నేను అనను, శారదాలు పిండాకోళ్ళు నాకెందుకు? నేను ఉన్న సంగతి యథార్థంగా మాట్లాడతాను. నిన్ను దేవుడు పరీక్ష నాళికలో ఉంచాడని, బలిపీఠం మీద నువ్వు ఏమేమి అర్పిస్తున్నావో అబ్జర్వ్ చేస్తున్నాడని నీకు తెలియదు. నేను చెప్తున్నాను, ఫస్ట్ ప్రజలను బలిపీఠం మీదికి తెమ్మని కాదు నువ్వు అనాల్సింది. నీకు కలిగినవన్నీ ముందు బలిపీఠం మీద పెట్టి ఆఖరిగా నువ్వే బలిపీఠం ఎక్కాలి. శాశ్వత కృపను నేను తాళచగా కానుకానైతిని, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంతగా కానుకానైతిని, కానుకానైతిని శాశ్వత కృపను నేను తాళంతగా. నేను దేవుని మహాకృపను బట్టి ఆ పని చేయటానికి నాకు ప్రారంభం నుండి కూడా దేవుడు నేర్పించున్నాడు. ఎదుటి వాళ్ళని తెండి 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 అంటాం కాదు నాయన, ముందు నీకున్నది ఇవ్వటం నేర్చుకో. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చదవలేదా? ఇవ్వటం నేర్చుకోరా బాబు. లాగటం కాదు దొరికిన దగ్గరల్లా. లాగటం కాదురా, నలువైపులు ఎక్కడి నుంచి వచ్చిద్దని ఏ కాడికి లాక్కుందాం. ఇదిగో ఇదిగో నాకున్నదంతా మొత్తం బలిపీఠం మీద అర్పించి ఖాళీ చేతులు చూపించు దేవునికి. దాన్ని నువ్వు పట్టజాలనంతగా నింపకపోతే అప్పుడు అడుగు. విశ్వాసులకేమో ప్రసంగాలు, తీవ్రమైన ప్రసంగాలు, అయ్యగారు మాత్రం బయటేయడు. కానీ కొంతమంది దైవజనులు ఉన్నారు, మందిరం పని పెట్టుకుంటే, నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు, నిలవరం ఉండే నివాసాన్ని నిలువున అమ్మి పడేసి ఆ సొమ్ము తీసుకొచ్చి దేవుని స్థలం కొని మందిరం కట్టడం మొదలుపెట్టాడు. ఆఖరికి తోలుకునే బైకుని కూడా అమ్మేశాడు. నాకు కూడా ఆ కృపనిచ్చాడు దేవుడు. నాకున్న నివాస స్థలం కొంచెమే, ఇంకా నాకు వేరే ఆస్తి ఏమి లేదు. పరిచర్యకు అవసరమైనప్పుడు నా నివాసాన్ని కేటాయించాను. నా ఇల్లే ఆ పాకనే ఇచ్చేసి పక్కన ఒక చిన్న పందిరి వేసుకొని ఆ పందిరిలో చుట్టూ పాత చీర కట్టుకొని అందులో నా ఫ్యామిలీతో బతికా. ఎత్తుల కోసం చెప్పట్లా, దేవుడు పరీక్షిస్తాడన్న దానికి చెప్తున్నాను నేను. తర్వాత ఆ స్థలం దేవుని కోసం కేటాయించి అందులో మందిరం కట్టేశా.
అప్పటి నుంచి ఇప్పటిదాకా నా కోసం నేనుగా ఇది దాచుకుందాం, ఇది ఉంచుకుందాం, ఈ సొమ్ము చేసుకుందాం, ఈ పైసలు దాచిపెట్టుకుందాం, నా పిల్లలకి వెనకేద్దాం, ముందేద్దాం, తొక్క కూడా నేను ఆలోచించలా. వెనక లేదు, ముందు లేదు. నా దేవుడికి మించిన ఐశ్వర్యం ఇంకోటి ఏముంది? నా దేవుడికి మించిన ఐశ్వర్యం, నా దేవునికి మించిన సంపదలకు కానీ ఇంకొకటి ఏముంది? పిల్లలకి అదే చెప్పరాయి, నాలాగా భక్తి సాధన చేసుకొని యేసయ్య పాదాలు వెతకండి. మీరున్నంత వరకు మీ బిడ్డ పాపలకి ఇంత కూడా తక్కువ కాకుండా నా తండ్రి పిడిగిలి విప్పి ఇచ్చాడంటే పట్టజాలనంత విస్తారం. ఎందుకంటే ఇశ్రాయేలు 11 గోత్రాలకి స్వాస్థ్యం ఉంది, కానీ 12వ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యము లేదన్నాడు. 11 గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చాడంటే భూభాగాన్ని పంచిచ్చాడు, కానీ లేవి గోత్రానికి భూభాగం పంచివల. మరి లేవి గోత్రానికి స్వాస్థ్యం ఏదని అడిగాడు మోషే. యెహోవానకు నేనే లేవీలకు స్వాస్థ్యం అన్నాడు. సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సకలము చేయగలని వై పేద కన్నులేతి చూచెదా, సకలము 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 చేయగలని వై పేద కన్నులేది చూచెదా. చాలు, దేవునికి మహిమ. ఎక్కడ ఫస్ట్ టెస్ట్? పైసే లాగుడు సరుక, ఇచ్చుడు సరుక. ఏది కేంద్రంగా వీడి పని చేస్తాడు? వీడి మైండ్ ఎప్పుడు దేని చుట్టూ ఉంటుంది. వీడికి కొంత ఇచ్చాను, వీడు బయట పెడతాడా, దాచిపెట్టుకుంటాడా? దాచిపెట్టుకుని నాటకాలు వేస్తే ఎట్టనానా? నానా సేవకుడా, సేవకురాలా, షో చేస్తే ఎట్టమ్మా? అది ఎట్లా సేవ అయిద్దమ్మా? అది ఎట్లా నిజాయితీ అయిద్దమ్మా? బలిపీఠం మీద పెట్టాలిగమ్మా, జన్యునిగా ఉండాలిగమ్మా, యథార్థంగా ఉండాలిగమ్మా. పరీక్షిస్తాడమ్మా. బలిపీఠం మీద పెట్టాలి, దైవజనుడు పెట్టాలి ఫస్ట్. కానీ ప్రలోభ బుద్ధి, విశ్వాసులకేమో త్యాగం చేయండి అని బోధ, అయ్యగారేమో దాచిపెట్టుకునే బోధ, తనది తాను భద్రం చేసుకునే బోధ. ఇది ఎలా నిజాయితీ? సో అలాంటి పరీక్షలో ఎవరు పాస్ అయ్యారో, ఎవరు ఫెయిల్ అయ్యారో చూసుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడదు అన్నాడు. నువ్వు దాచిపెట్టుకొని షో చేసే దేవుడు కూడా ఏదో సేవకుడని తిరుగుతున్నావుగా, ఏదో అట్లా బతుకులే అని అంత అట్లా ఉంటుంది. యథార్థ హృదయుడు ఇదిగో. మళ్ళీ పాట మామూలుగా ఉండదు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆయన అంటాడు, ఏమి అబద్ధాలు పాడుతున్నావురా, అబద్ధాలు పాడుతున్నావు, అబద్ధాలు మాట్లాడతారు జనం, నువ్వు అబద్ధాలు పాడుతున్నావు, గ్రేట్ రా అంటాడు. తప్పు నాన్న. ఓకేనా అయ్యా? మీకు కూడా అర్థమైందిగా. ఫస్ట్ జనాల దగ్గర లాగుడా, లేకపోతే నీకున్నది బలిపీఠం మీద పెడతావా? లేకపోతే దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. కానీ ఉంచుకొని నాటకాలు ఆడొద్దు, ఉంచుకొని ప్రజల మీద బరువు మోపడానికి ట్రై చేయొద్దు. నీ త్యాగం నీ ఆత్మీయ బిడ్డలు చూసిన నాడు, నీ త్యాగం ఆత్మీయ బిడ్డలు చూసిన నాడు అప్పుడు అవుతారు వాళ్ళు దేవునికి కనెక్ట్. అప్పుడు స్పందిస్తారు నీకు ధారాళంగా సపోర్ట్ చేయడానికి. అందరిలాంటోడు కాదు మా దైవజనుడు, నిజాయితీ గల్లోడు, మా కోసం మాకంత షెడ్ వేసేయడానికి ఆయనకున్న నివాసాన్ని బలిపీఠం మీద పెట్టినోడు, సొమ్ము కోసం సేవకు వచ్చాడంటారు మా దైవజనుడిని. దేవుని పనికి వచ్చి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.
సంపాదించి కొప్పేసుకోవాలా, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మా కళ్ళతో మేము చూసాం. నడుపుకునే బండితో సహా మా కోసం అమ్మేసి కాలినడకం తిరుగుతున్నాడు మా దైవజనుడు అన్న సాక్ష్యం ఎంతమందికి ఉంది? అలాంటి సాక్ష్యం సంపాదించిన వాడి సంఘం ప్రజ్వలించిద్ది, పరిమళించిద్ది, ముందుకెళ్ళిద్ది. నేనేదో గట్టు మీద ఎక్కి కూర్చొని ఏదో నేను అందరినీ డౌన్ చేసి మాట్లాడటం కాదు. చెప్పిన ప్రకారం జీవించి డబ్బుకు ప్రయారిటీ ఇవ్వకుండా ఉన్నదంతా బలిపీఠం మీద పెట్టి సేవకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు వదిలిపెట్టలా. దేవుడు వాళ్ళని నూరంతలుగా ఆశీర్వదించాడు. ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు కూడా చెప్తారు. నా దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఏమంటారు బ్రదర్? మోషే పాస్ అయ్యాడా, పాస్ అవ్వలేదా? ఐగుప్తు సింహాసనం అంటే తొక్కలో సింహాసనం వదిలేశాడు. ఎవడికి కావాలరా సింహాసనం? నా దేవుడిచ్చే కిరీటం కావాలి, అక్షయ కిరీటం, మహిమ కిరీటం. నిజంగా 3500 సంవత్సరాల నుంచి మోగుతానే ఉన్నాడు మోషే. రెండవది, మొదటి టెస్ట్ డబ్బు, భోగాలు, అల్పకాల భోగాలు. కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, మంచి సంబంధం వచ్చింది, అన్యుడు గిన్యుడు అనవాకు, సుఖపడతావు, చేసుకో అంటే కళ్ళు మూసుకొని చేసేసుకుని వాడితో కలిసి ఇప్పుడు యేసు భజన కాదు, తేడా భజన. వదిలేశారు దేవుణ్ణి. రంగు బయటపడిపోయే, ఓసరవేలి రంగు బయటపడిపోయే. అప్పటిదాకా దేవుని సన్నిధిలో నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే అని పాడిన అమ్మాయి, అని పాడిన అబ్బాయి అల్పకాల పాప భోగాల కోసం కక్కుర్తి పడిపోయి అపోజిషన్ పార్టీలో చేరిపోయి అంతా డింగ్ డింగే, జగమంతా డింగ్ డింగే. ఏం ప్రాబ్లం లేదు, దేవుడు ముసుగులు లాగుతాడు అంతే, బతుకులు బయటేస్తాడు. ఎవరి కక్కుర్తి ఎక్కడుందో, ఎవరు దేనికి ప్రలోభిస్తారో, ఎవరు ఎక్కడ లొంగుతారో అది చూసుకోడు. ఏదో 30 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి ఎన్ని టెస్టులు రాయాలి? 1వ క్లాస్ నుంచి చదువు ముగించిన దాకా టెస్టులు రాస్తానే క్వాలిఫై అవుతానే ఉండాలి. ముష్టి 30 ఏళ్ళ ఉద్యోగానికి. 30 ఏళ్ళు కాగానే ఇంకా మొత్తం 60 ఏళ్ళు అవుతాయి. ఇంకా అప్పుడు శాలువా కప్పి దండేసి దండం పెట్టి పోయా అని పంపిస్తారు. కానీ నా ప్రభువు ఇచ్చేది శాశ్వతమైనదే. మరి ఎన్ని టెస్టులు ఉంటాయి బ్రదర్? ఎన్ని టెస్టులు ఉంటాయి? అడుగడుగున చూసుకుంటాడు. నీ రంగు తేలిందాక, నా రంగు తేలిందాక వదిలిపెట్టాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, లోకంలో టెస్టులో ఎగ్జామ్ రాసేటప్పుడు మనల్ని చూడనివ్వరు. ఇక్కడ ఎగ్జామ్ ఎదురైనప్పుడు యేసయ్య ముందే చెబుతాడు. ఆన్సర్స్ పేపర్ ఇస్తాడు మనకి, శుభ్రంగా చూసి రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి ఉన్న సౌకర్యం అది. ముందు మనకు నడిచిన భక్తుల జీవితాలని
మనకి జవాబులు లేదా ఆన్సర్స్ కాపీల్లాగా వాళ్ళ బ్రతుకులన్నీ గ్రంథస్థం చేసి ఇచ్చాడు. మీరు కూడా ఇలా నడుచుకోండి, పాస్ అవుతారు. యెహోవాను నమ్ముకొనుడే అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడే అప్పుడు మీరు కృతార్థులవుతారు అన్నాడు. అనగా ఎగ్జామ్లో పాస్ అవుతారని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నాయా? న్యాయమేనా? రైట్. మోషేని దేవుడు ఆమోదించాడంటే ఏ విధంగా అంటే 2 విషయాలు ఇక్కడ అయిపోయింది. ఒకటి డబ్బు, 2 భోగాలు. జీవోపడమ్మం కూడా ఉంది. రాజు అంటే మామూలు విషయమా? కానీ మొత్తాన్ని వదిలేసుకున్నాడు. దేవుణ్ణి ఎంత నమ్మాడో చూడండి, ఎంత విశ్వాసం ఉంచాడో చూడండి. కొంతమందికి భయం, నేను దేవుని కోసం ఈ త్యాగం చేస్తే నాకేం ఒరిగిద్దని. దైవజనుడా నువ్వే అనుకుంటే విశ్వాసులకి ఏమి నేర్పుతావు? సమస్తము బలిపీఠం మీద పెడితే తిరిగి నాకు దేవుడు 100 అంతలు ఇస్తాడన్న విశ్వాసాన్ని నువ్వే ప్రదర్శించకపోతే మంద ఎలా నేర్చుకుంటారు? నువ్వు చూపించు, నీ విశ్వాసము చూపించును, ఆటోమేటిక్గా మంద నేర్చుకుంటారు ఆ అనుభవాన్ని. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇప్పుడు సంపాదన కోసం సేవక, లేకపోతే సంపాదన మొత్తం బలిపీఠం మీద పెట్టి సేవక? చెప్పు. అది లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు, నా ముందు ఉన్నోళ్ళు, వెనుకున్నోళ్ళు, ఆ పక్క ఈ పక్క ఉన్నోళ్ళు అందరూ మన బుద్ధులు పరీక్షిస్తాడు రా దేవుడు. జాగ్రత్తగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అల్పకాల పాప భోగాలు అందుబాటులోకి తెస్తాడు. అప్పటిదాకా అంతా వేసే ఎగిరి భజన చేసిన అమ్మాయి ఫుల్ సౌండ్ పార్టీ రాగానే ఆ సౌండ్ పార్టీకి అంకితం అయిపోయి ఇప్పుడు యేసు స్థానంలో డబ్బు, యేసు స్థానంలో భోగాలు, యేసు స్థానంలో వేరే విశ్వాసం. అబ్బా, ఒక ఆత్మ నశించిపోయింది, అయ్యో ఒక ఆత్మ తప్పిపోయింది అనుకుందామా? లేదు. దేవుని పొలంలో ఒక గంజాయి మొక్క తొలగిపోయింది. స్తోత్రం. దేవుని పొలంలో ఒక గురిగింజ మొక్క లేచిపోయింది, పీడ వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది. అది ఆడు మగోడైనా ఆడు మనిషి అని ఎవడు ఎస్కేప్ అయినా ఆకర్షణలకు లొంగి కానీ, లోకానికి లొంగి కానీ, డబ్బుకు లొంగి కానీ, శరీరం పైత్యానికి లొంగి కానీ, ఎవరు దాటి అవతలికి వెళ్ళి దేవుణ్ణి విసర్జించిన దేవుడు అందరినీ ముందే ఎరుగును కదా, ఆయనే పెద్ద ఇబ్బంది పడ్డాం. ఆహా, ఇది గురిగింజ మొక్క, చల్ నడు, జల్దీ వెళ్ళిపో, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. నా పిల్లలు కావాలి, నమ్మకమైన పిల్లలు. గోధుమ గింజలు ఎక్కడైతే ఉన్నవి కావాలి నాకు. మరి గోధుమ గింజల స్పెషల్ ఏంటి? భూమిలో పడి చచ్చిపోతాయి, విస్తారమైన ఫలమునిస్తాయి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగా ఉండదు, చచ్చిన నీడల విస్తారముగా ఫలించను. ఎస్, ఏం ప్రాబ్లం లేదు. ఫిల్టర్ అద్భుతంగా వేస్తాడు. గురుగుల్లో గోధుమల్లో గురుగులు. నేను ఒక్కోసారి బాధపడుతూ ఉంటాను, ఏంటంటే అంత ఆత్మీయంగా ఉంది ఆ చెల్లి, అంత బాగుంది, ఏంది నాయన అట్లా అన్యుల్లో కలిసిపోయింది, ఏంది నాయన, ఏంది ప్రభువా, శాపగ్రస్తమైనవి రక్షింపలేని వాటిని వెంబడించడం మొదలుపెట్టింది, ఏంది నాయన అంటే, ఫిల్టర్ వేసేలేరా, వదిలేసే, టెన్షన్ పడవాకు. కాదు నాయన, చాలా భక్తిగా, అదంతా షోరా బాబు, నమ్మేస్తారా బాబా, నువ్వు ఊరక నేను నమ్మేస్తారు, నువ్వు తాసోదుడిరా, అది షోరా, బయటపడలా. ఇప్పుడు ఇదిరా ఒరిజినల్. ఇంతకుముందు నీ దగ్గర కనపడిన భక్తి అంతా నాటకం రా, ఇదిరా ఒరిజినల్. చూడరా రంగు బయటపడిందా లేదా? ఎంతమందిని బ్రదర్, దేవునికి మహిమ. ఎంతమందిని? ఇంతమందిని. సరుకు, రకరకాల సరుకు చూసా. 20 సంవత్సరాలు దేవుని సేవలోకి వచ్చి ఈరోజు ఈ మాటలు మీకెందుకు చెబుతున్నా తెలుసా? నువ్వు హీ అన్నావు చూడు, నీ బతుకు అట్ట బస్టాండ్ కాకుండా చూసుకోరేపు. స్తోత్రం. తమరి సంబడం ఎదురైనప్పుడు అర్థమైతాకాయ. అప్పటిదాకా అసలు ఎట్లా పోతారు, అసలు దేవుణ్ణి వదిలిపెట్టి ప్రాణమైనా వదలొచ్చు కానీ ప్రభువుని వదలొచ్చా అని ఇప్పుడు నువ్వు పిక్చర్ ఇవ్వచ్చు. రేపు ఆ సీన్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు లేదు, అప్పుడు నీ రంగు బయటపడింది. ఎంతమందికి అర్థమవుతుంది?
కాబట్టి చూసుకోండి ఒక్కసారి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, దేవునికి విశ్వాస్యత గలవారై ఉన్నారో లేదో చూసుకోండి జాగ్రత్తగా.